బాబా అలోన్ డస్ హిజ్ వర్క్. తన పనిని బాబా ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు. తన పని గురించిన సమావేశం ఎక్కడ పెట్టారమ్మా బాబా? 1954 మార్చి 1వ తారీఖు నాడు రాజమండ్రిలోని గురుకులములో పెట్టారు. మనం టక్కమని చెప్పగలగాలి, ఎందుకంటే మన ఆంధ్రదేశానికి ఇచ్చినటువంటి పరమ భాగ్యం అది. వాట్ ఈజ్ మై రియల్ వర్క్? నా నిజమైన పని అంటే ఏమిటి? బాబా పని చేసేస్తున్నాను, బాబా పని చేసేస్తున్నాను, బాబా పని చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటాం మనం. అసలు ఏమిటి నా పని అంటే, దానిని ఎలా చెయ్యాలి అని అవతార పురుషుడు వచ్చినప్పుడు చేసే అతి ముఖ్యమైన పనులలో ఈ సమావేశం ఒక్కటి అన్నారు బాబా. ఇది ఇప్పుడు నేను నిర్వహించకపోతే మళ్ళీ తర్వాత 700 ఏళ్లకు నేను వచ్చినప్పుడే ఇలాంటి సమావేశం పెట్టగలనన్నారు బాబా. అంత ముఖ్యమైనటువంటి సమావేశం అది. దాన్ని ప్రారంభించే ముందు ఆంధ్రదేశంలో ఎవరెవరైతే నా పని చేపట్టాను అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఈ సమావేశానికి హాజరవ్వాల్సింది అని బాబా రాకకు ముందుగానే సర్కులర్ పంపించారు అందరికీ. దాని ప్రకారం తండోపతండాలుగా వచ్చారు బాబా పనిచేసేవాళ్ళు, మనబోటోళ్ళు అందరూ. వాళ్ళందరినీ ఉద్దేశించి బాబా ఇలా అన్నారు, నేను ఎంత సనాతనమైన వాడినో నా పని కూడా అంత సనాతనమైనది. మై వర్క్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ఐ ఆమ్. అంటే భగవంతుడు ఎంత పాతవాడు? ఈ విశ్వం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. అంటే అప్పటి నుంచి ఆయన పని జరుగుతూనే ఉందట. అండ్ సిన్స్ ఏజెస్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఆల్ అలోన్. ఒంటరిగా నా పనిని నేను ఒక్కడినే చేసుకుంటూ ఉన్నాను. నా పనిని చేపట్టేటువంటి సాహసం చేసేవాళ్ళందరూ ఈ విషయాన్ని ముందు ఆకలింపు చేసుకుని తర్వాత మీరు సమావేశంలో కూర్చోండి అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మనము ఏమీ చెయ్యలేము అని సత్యమును గ్రహించి అప్పుడు ఆయన చెప్పి మాటలు వినడానికి సిద్ధమన్నారు బాబా. సరే, ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఇది ఎందుకంటే మనకి ఆ వర్క్ అన్న మాట రాగానే రాజమండ్రి గురుకులము 1954 మార్చి 1 అది మనకి శాశ్వతంగా గుర్తుకు రావాలి. అది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే అది అయిన తర్వాతే 2వ తారీఖు సాయంత్రం ఇక్కడికి వచ్చారు. కాకినాడలో సర్పవరం దొరగారి బంగ్లాలో ఉన్నారు. ఆ 1 రాత్రంతా మెలకుగా ఉన్నారు బాబా. అందరినీ మెలకుగా ఉండమన్నారు. రాత్రి 9 గంటలకు మనిషికి ఒక కప్పు కాఫీ ఆయన చేతితో ఇచ్చారు అందరికీ. తెల్లవార్లు మెలకుగా ఉండాలి, మీరు ఈ కాఫీ తాగండి అన్నారు. తెల్లవార్లు ఆ సమావేశం నడిచిందండి. మనం చెప్పుకున్నాం కూడా ఇక్కడ మొత్తం ఆ మెసేజ్ అంతా కూడా ఇక్కడ చెప్పుకున్నాం, మనం రికార్డ్ అయ్యింది కూడా. స్పీకింగ్ అబౌట్ సరెండరెన్స్, ద ఫాలోయింగ్ స్టోరీ బ్రింగ్స్ అవుట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ హౌ బాబా టేక్స్ ఓవర్ వెన్ యూ లీవ్ ఎవ్రీథింగ్ టు సరెండరెన్స్. సర్వార్పణ అంటే మనం మాట ట్రాన్స్లేషన్ సులువుగా చెప్తున్నాం, కానీ అది ఆచరించడం అతి కష్టమైన విషయము అని బాబా చెప్పారు. అన్నిటికంటే పెద్దదే. ఈ కింద నేను చెప్పబోయేటువంటి కథ సర్వము మనం గనక బాబాకు అర్పణ చేసేస్తే బాబా ఎలాగైతే తన భుజం మీద మన బాధ్యత వేసేసుకుంటాడో చెప్పేటువంటి విషయం ఈ కథలో ఉంది. బాబా ఒక సందర్భంలో అన్నారు, వెన్ యూ స్టాప్ వర్రీయింగ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్రీయింగ్ అబౌట్ యూ. బాబా చెప్పిన మాట. నీవు గనక ఆందోళనను వదిలేసి నిశ్చింతగా ఉన్నామనుకో, ఆ క్షణం నుంచి నీ గురించి నేను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నీ గురించి నేనే ఆలోచించి ఎలమ్మ వీడు వర్రీ అవ్వడం మానేసేయడం, మనం చూసుకోవాలి వీడిని అని నీ యొక్క బాధ్యత అంతా నా నెత్తి మీదకి వచ్చేస్తుంది. మై వైఫ్ మెహర్ had often heard her mother Dhun and father Keki Desai narrate this story. నా భార్య మెహర్ అంటే రుస్తం చెప్తున్నాడు, కేకీ దేశాయ్ అతని భార్య, వీళ్ళిద్దరూ ఆ మెహర్ అన్న అమ్మాయికి తల్లిదండ్రులు వీళ్ళు. మనం కేకీ దేశాయ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఢిల్లీలో ఉండేవాడు బాబా. అతని ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మకా ఉండేవారు. తను కాకుండా తన మండలి వాళ్ళను కూడా ఆ ఇంట్లో ఉంచేవారు. అనేక పర్యాయములు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉండేవారు. దాన్ని బాబా హౌస్ అని కూడా అంటూ ఉండేవారు. వాళ్ళ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను చెప్పబోయే కథను నా భార్య ఎప్పుడు వింటూ ఉండేది. ఆ కథ నాకు చెప్పింది, అది మీకు చెప్తాను. ఫర్ దోస్ హూ డూ నాట్ నో, అది మీకు తెలియని వాళ్ళ గురించి కొంచెం నేను పరిచయం చేస్తాను. Keki Desai had the good fortune of being one of the few who
who was asked to help Baba out during the new life phase. నవజీవన సమయంలో బాబా ఎవరిని సాయం అడిగేవారు కాదు. అతి కొద్ది మందికే ఆ అవకాశాన్ని ఇచ్చారు బాబా. డాక్టర్ నాథ్ మనం విన్నాం కొన్ని పేర్లు, తోడీ సింగ్ ఇలా. అలాగే కేకీ దేశాయి కూడా నవజీవనంలో తనకు సహాయం చేయడానికి ఆ అరుదైన అదృష్టాన్ని కేకీ దేశాయికి ఇచ్చారు. At the time, Baba had completely isolated himself from his lovers all over the world, except those who accompanied him in the new life. నవజీవనం అది కూడా మనం చదువుకుందాం భవిష్యత్తులో. ఎందుకంటే మనకి ఇంతే తెలుసు నవజీవనం గురించి. మనకు తెలుసును అనుకుంటున్నాం కానీ మనకి ఏమీ తెలియదు, ఆవగింజంత కూడా తెలియదు. నిర్ఘాంతపోతాం అది చదివితే, ఆ పుస్తకం చదివితే. అయ్యో బాబో ఇదే నవజీవనం. నవజీవనానికి వెళ్లే ముందు బాబా ఏం చెప్పారు? శాశ్వతముగా నేను తిరిగి రాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను నేను అని తనతో వెళ్ళేటువంటి ఆ 19 మందిని మినహాయించి మిగిలిన వాళ్లను ఇదే నన్ను మీరు ఆఖరిసారి చూడడము అని కూడా బాబా చెప్పేశారు. ఎవడెవడు ఎక్కడుండాలో నిర్ణయం చేసేశారు. తనకున్న ఆస్తులు మొత్తం అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశారు కూడా. నా మీద శాశ్వతంగా ఆధారపడిన వాడి కుటుంబాల నిమిత్తం ఇదిగో నేను ఏర్పాటు చేసేస్తున్నా అని ఒక్కొక్కరు 10 మందిని ఒకచోట 10 మందిని ఒకచోట పెట్టేసి ఈ మీరు భరించని వెళ్ళిన మొయ్యండి అన్నారు బాబా. అర్రవాజు కుటుంబంలో 10 మంది పాశ్చాత్యులతో సహా ఈ కేటీ వీళ్ళందరూ ఉండేవారు. బయట ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో ఉండి జాగ్రత్తగా వాళ్ళకి మీకు వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, పడి తినడం కాదు, అలాగే మీరు డబ్బు సంపాదించి వాళ్ళకి యజమానికి ఇవ్వండి అనేవారు బాబా. ఇలాగా వాళ్లతో తెగతెంపులు చేసేసుకున్నారు. తనతో నవజీవనములో సహచరులుగా ఉండే మండలి వారు తప్ప మిగిలిన ఎవరితో ఇంత మాత్రము కూడా సంబంధము కలిగి ఉండేవారు కాదు బాబా. వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో ఏమీ లేవు, ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ. ది ఐసోలేషన్ వాజ్ సో కంప్లీట్ దట్ హిస్ లవర్స్ వర్ నాట్ గివెన్ ఎనీ న్యూస్ అబౌట్ హిస్ వేర్ అబౌట్ అండ్ వర్ నాట్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ఆర్ కాంటాక్ట్ హిమ్ ఇన్ ఎనీ వే. ఆయన తెగతంపులు చేసేసుకోవడం అంటే అది ఎంత సంపూర్ణంగా చేసేసుకున్నాడంటే ఎవరు ఎంక్వైరీ కూడా చేయకూడదన్నారు బాబా. ఎంక్వైరీ చేస్తే వాడు అవిధేయుడే. బాబా ఎక్కడున్నాడో అంటే అయిపోయాడే వాడు. ఎందుకంటే ఆ ప్రయత్నం కూడా చేయకూడదు, ఎక్కడున్నాడో తెలుసుకోకూడదు, ప్రయత్నం కూడా చేయకూడదు. అంత స్ట్రిక్ట్గా తెగతెంపులు చేసేసారు బాబా. మెహర్ టెల్స్ ద స్టోరీ షీ హెడ్ ఫ్రమ్ దర్ పేరెంట్స్ విచ్ టుక్ ప్లేస్ 9 years బిఫోర్ ద న్యూ లైఫ్. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నవజీవనానికి 9 ఏళ్ల ముందు. ఇన్ ది ఇయర్ 1941 బాబా హ్యాడ్ స్టేడ్ ఇన్ జైపూర్ ఫర్ ఎ హోల్ ఇయర్ అండ్ దెన్ ఆన్ 27 February హీ కేమ్ టు ఢిల్లీ బై ద బ్లూ బస్. 1941 సంవత్సరంలో ఇంచుమించు 1 సంవత్సరం పూర్తిగా జైపూర్లో ఉన్నారు బాబా. అప్పుడు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఇదిగో అక్కడ మెట్లు కనపడుతున్నాయే, ఆ మెట్ల మీద ఉన్న సందేశం అప్పుడు ఇచ్చినదే. 7 రియాలిటీస్, సప్తవాస్తవములు అంటే 7 విధములైనటువంటి సత్యములు అని ఆ 7 ఇచ్చారు. అవి అక్కడ మనం లవ్, సరెండరు, ఎగ్జిస్టెన్సు, రినౌన్సియేషను, ఇలా ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ జైపూర్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి, జైపూర్ అనగానే మనకు అది గుర్తు రావాలి. అది మొత్తం కొన్ని వేల కాపీలు ప్రింట్ చేయించి బెంగుళూరు పంపించి ఆదితోటి ప్రింట్ చేయించారు అవి బాబా. అవన్నీ ప్రపంచంలో ఉన్న ఆరాధనా స్థలములలో పూజారులుగా ఉండే వాళ్ళందరికీ తప్పనిసరిగా చదవమని ప్రపంచవ్యాప్తంగా పంపించారు బా. అంటే దేవుడి దగ్గర ఆరాధనకు మధ్యవర్తిగా ఉన్నవాడు కనీసము ఈ సత్యములు తెలుసుకుని తీరాలి అని బాబా యొక్క సంకల్పం. అది సరే, బాబా అక్కడ ఏడాది ఉండి బ్లూ బస్సులో బయలుదేరి అక్కడి నుంచి వచ్చారు, ఢిల్లీ వచ్చారు. హీ స్టేడ్ విత్ ది మండలి అట్ ద రీగల్ హాస్టల్ విచ్ వాజ్ అపోజిట్ టు ఢిల్లీ మెయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఢిల్లీలో మెయిన్ స్టేషన్ ఉంది కదా, దానికి ఎదురుగుండా ఒక రీగల్ హోటల్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో బాబా మండలి వాళ్లతో అక్కడ మకాం ఉన్నారు. అక్కడ నెక్స్ట్ డే ఆన్ ది 28th February బాబా సెంట్ చాంజీ విత్ ఎ మెసేజ్ ఫర్ ధున్. ఆ మర్నాడు ఏం చేశారు బాబా హోటల్లో ఉండి, అప్పటికి తన సెక్రటరీ ఎవరు? చాంజీ. చాంజీ మనకి తెలిసి బాబా సెక్రటరీ ఎవరు? ఆది. కానీ చాంజీ చనిపోయిన తర్వాత ఆది సెక్రటరీ అయ్యాడు.
ఛాంజీ జీవించి ఉన్నంతకాలము ఛాంజీయే బాబాకి సెక్రటరీగా వ్యవహరించేవాడు. సో ఛాంజీతో కేకీ దేశాయి భార్య ధున్ అనే ఆవిడికి ఇలా కబురు పంపి దట్ షీ షుడ్ హర్ సెల్ఫ్ కుక్ అండ్ సెండ్ ఫుడ్ ఫర్ బాబా అండ్ హిజ్ మదర్ షిరీన్ బార్. ఏమిటా కబురు? బాబా ఇలా చెప్పమన్నారు, నాకు మా అమ్మ షిరీన్కి మా ఇద్దరికి స్వయముగా నీవే నీ చేత్తో వండి ఆహారం పంపించాలి. ఇది బాబా ఆర్డర్. షీ వాజ్ ఆల్సో నాట్ టు కమ్ పర్సనల్లీ బట్ టు సెండ్ ద ఫుడ్ త్రూ ఛాంజీ. అలాగని చెప్పి నువ్వు వండేసి క్యారేజీ సర్దుకొని నువ్వు వచ్చేనా కుదరదు. నువ్వు వండి ఆ క్యారేజీ సర్ది ఛాంజీకి ఇవ్వాలి, అతను తీసుకొస్తాడు దాన్ని. అట్ ద టైమ్ ధున్ వాజ్ ఆల్ అలోన్ యాజ్ కేకీ వాజ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ. భర్త కేకీ లేడప్పుడు, బాబా వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఏదో ఊళ్ళో పాపం. ఆవిడ ఒక్కరితే ఉంది అక్కడ. ఆవిడకి బాబా ఈ కబురు పంపించారు. ధున్ లవింగ్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ బాబా అండ్ హిజ్ మదర్ అండ్ ఆఫ్టర్ సెండింగ్ ద ఫుడ్ she stood before Baba's photo and prayed. Then since she had cooked the food with great love, she sincerely wished that he liked what she had prepared. చాలా ఆనందంగా ఆవిడ బాబాకు, బాబా తల్లి షిరీన్కి వండేసింది, పంపించేసింది. బాబా ఫోటో ముందు నిలబడి బాబాని అడిగింది, తండ్రి నా ఉన్న ప్రేమనంతా వెచ్చించి దీన్ని వండాను నేను, కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఇష్టపడతావని నేను ఆశిస్తూ ఉన్నాను అని బాబాని అడిగాను. విత్ ఇన్ ఎ షార్ట్ టైం బాబా అగైన్ సెండ్ ఛాంజీ విత్ ఏ మెసేజ్. ఇలా అనుకుంది ఆవిడ. ఒక పావుగంట అరగంట అయితే మళ్ళీ ఛాంజీ వచ్చాడు. అర్జెంటుగా బాబా దగ్గర నుంచి ఒక కబురు పట్టుకుని వచ్చాడు. Whether as she had prepared the food so lovingly, he and his mother had very much enjoyed what she had prepared and that he was very pleased about everything. నీవు ఎంత ప్రేమతో ఉండేవో తెలిసిపోయింది, ఎంతో అద్భుతంగా ఉన్నాయి నీవు పంపించిన ఆహారము, నేను నా తల్లి పూర్తిగా ఆస్వాదించాము. ఈ కబురు బాబా నీకు అర్జెంటుగా చెప్పమని నన్ను పంపించారు అని ఛాంజీ చెప్పాడు. బాబా ఫర్దర్ ఆస్క్డ్ హర్ టు ప్రిపేర్ ఫుడ్ ఫర్ 30 people, the mandali who were accompanying him, and send it the same evening through ఛాంజీ. సాయంత్రం ఏం చేస్తామంటే నా మండలి వాళ్ళు 30 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నువ్వు ఆహారం వండి పంపించి మళ్ళీ ఛాంజీ వస్తాడు, అతనే పట్టుకెళ్తాడు అన్నారు. బాబా స్పెషల్లీ ఇన్స్ట్రక్టెడ్ హర్ దట్ హీ షుడ్ నాట్ కమ్ పర్సనల్లీ విత్ ఎ ఫుడ్ బట్ షుడ్ సెండ్ ఇట్ త్రూ ఛాంజీ. మళ్ళీ ఇన్స్ట్రక్షన్, నువ్వు మాత్రం రాకూడదు, ఛాంజీయే పట్టుకెళ్తాడు, నువ్వు అంతా తయారు చేసి అతనికి ఇవ్వాలి. మన్సారీ వాజ్ అకంపెనింగ్ బాబా ఆన్ దిస్ ట్రిప్ అండ్ షీ సెండ్ ఎ లెటర్ ఫర్ ధృన్ త్రూ ఛాంజీ ఇన్ విచ్ షీ రోట్ that whenever Baba entrusted you with any task, you would be faced with all kinds of difficulties and hardships, often not being able to comprehend how to go about accomplishing such a task. But if you leave everything to him, he takes over and he alone does everything. ఈ ట్రిప్లో మన్సారీ మాయ కూడా బాబాతో పాటు ఉన్న బృందములో ఉన్నది. ఆవిడ పాపం కొత్త కదా ధున్కి గాబరా పడుతుందని ఒక చిట్టి రాసి అది ఛాంజీకి ఇచ్చి నువ్వు వెళ్ళగానే ఆవిడకి ఈ కాగితం ఈసుమా అని చెప్పింది. దానిలో ఏమి రాసింది ఆవిడ, బాబా నీకేదైనా పని అప్పగించాడు అనుకో, వెంటనే అన్ని రకాల సమస్యలు నీ బుర్ర మీద వచ్చి వాలిపోతాయి. అతి సాధారణమైనటువంటి అనుభవం ఇది. అంచేత నువ్వేమి గాబరా పడకు, ఒక్కొక్కసారి నీకు అర్థమవుతుంది కూడా ఆయన చెప్పిన పనిని ఎలా చెయ్యాలో. అందుకని ఆయనకే విడిచిపెట్టే తండ్రి, సర్వము నీకే వదిలేస్తున్నాను అని గనక నీవు విడిచిపెట్టేస్తే మొత్తం ఆయన తీసేసుకుంటాడు, నీకు ఏమీ సమస్య లేకుండా నిశ్చింతగా అయిపోతుంది అంతా. అది ఆ కాగితంలో రాసి పంపించింది ఆవిడ. ధున్ ఫాలోడ్ మన్సారీస్ అడ్వైస్. 100కి 100 రూపాయలు అదే చేసింది ఆవిడ. బాబా నువ్వు చెప్పేవు, నేను చేస్తున్నాను, నీ ఇష్టం తండ్రి అనుకుంది. అలాగే ఆవిడ మొత్తం వండేసింది. అండ్ వాజ్ అమేజ్డ్ ఎట్ హౌ బ్యూటిఫుల్లీ బాబా అరేంజ్డ్ ఎవ్రీథింగ్. అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది, ఎక్కడ ఇబ్బందే లేదు అసలు. అంతా చక 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 అయిపోయింది పని అంతా, అసలు చిన్న ఆటంకం కూడా లేకుండా అయిపోయింది. షీ వాజ్ ఆల్ అలోన్ ఇన్ ది హౌస్ యాజ్ ఈవెన్ అవర్ సర్వెంట్ వాజ్ ఆన్ లీవ్ ఎట్ దట్ టైం. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా పనిచేసి పని మనిషి కూడా సెలవు పెట్టేసి పోయిందట. భర్త లేడు, ఒక్కరితే ఉంది, 30 మందికే ఉండేసింది.
ఎక్కడ చిన్న ఆటంకం కూడా లేకుండా అయిపోయింది. బాబా హ్యాడ్ ఆస్క్డ్ హర్ టు ప్రిపేర్ స్పైస్డ్ పొటాటోస్. బాబా మెనూ కూడా పంపించారు, ఏమేం కావాలో మసాలా వేసిన బంగాళదుంప కూర నాకు కావాలి. అండ్ సెండ్ ఇన్ విత్ బ్రెడ్ అండ్ పికిల్స్. అది బ్రెడ్, రొట్టెలు, పచ్చడి, ఈ కూర, ఈ 3 కావాలని అన్నారు బాబా. దేర్ వాజ్ లిటిల్ టైం కూడా ఎంతో లేదు బాబా కబురు పంపించిన తర్వాత. అండ్ షీ హ్యాడ్ టు ఫస్ట్ పర్చేజ్ పొటాటోస్ ఇన్ సచ్ ఏ లార్జ్ క్వాంటిటీ ఇన్ ఆర్డర్ టు కుక్ ఫర్ 30 పీపుల్. ఇంట్లో సరుకులు కూడా లేవు. బజార్కి వెళ్ళి 30 మందికి సరిపడా దుంపలు కొనాలి, ముందు అవి ఉడకబెట్టాలి, ఇవన్నీ ఇంత పని ఉంది. షీ వాజ్ వండరింగ్ వాట్ టు డూ వెన్ సమ్వన్ నాక్డ్ ఆన్ ద డోర్. సో బాబా చాంజీ వచ్చి కబురు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈవిడ అనుకుంటుంది ఇప్పుడు బజార్కి వెళ్ళాలి, కొనాలి అనుకుంటుంది. ఈవిడ పంపించిన మన్సారీ సర్వీస్ అప్పటికే ప్రార్థన చేసేసుకుంది బాబాకి. ఈవిడ అనుకుంటుంది ఇంక మనం బయలుదేరాలి అని. ఎవడో టక 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 మన తలుపుల మీద సౌండ్ వినపడి. ఇట్ వాజ్ ఎ వెజిటబుల్ వెండర్ అండ్ హీ హ్యాడ్ ఓన్లీ పొటాటోస్ ఇన్ హిస్ బాస్కెట్. వాడు తలుపు కొట్టాడు. వాడు కాయగూరలు వాడు, అమ్మ నా దగ్గర అన్నీ అమ్మేసాను, ఒట్టి దుంపలు వీలే, బంగాళదుంపలు, మీకు ఏమన్నా దుంపలు కావాలి ఫస్ట్ అడిగింది. He had the exact amount she would need to cook for 30 people, so she purchased the whole stock. నాకు 30 మందికి కావాలి, మరి అంత ఉండదా అని అడిగిందాడు. ఎన్ని కేజీలు కావాలి? 5 కేజీలు. 5 కేజీలే ఉన్నాయి నా దగ్గర అన్నాడు. అయితే మొత్తం ఇచ్చేయాలి, మొత్తం ఇచ్చి. నౌ ఇఫ్ షీ స్టార్టెడ్ టు పీల్ ది రా పొటాటోస్ ఇట్ వుడ్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ హియర్ టు బాబా ఇంటర్నల్లీ గైడెడ్ హర్ టు బాయిల్ ది పొటాటోస్ ఫస్ట్, యాజ్ దెన్ షీ కుడ్ ఈజీలీ పీల్ దెమ్. ఇవిడు ఆలోచిస్తోంది, పైన ఒక పీలర్ పట్టుకొని దాంతో ఈ పొట్టంతా చెక్కేద్దామా అని. లోపల నుంచి బాబా చిచ్చి అలా కాదు, ముందు ఉడకబెట్టి అప్పుడు మెత్తగా అయిపోతుంది, ఇలాంటివి వచ్చేస్తుంది అని లోపల నుంచి ప్రేరణ ఇచ్చారట బాబా. ఇచ్చేటప్పటికి టక్ టకమని ఉడకబెట్టే. ఇన్ ద మీన్ టైమ్ అవర్ నేబర్ సర్వెంట్ కేమ్ అండ్ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ నీడెడ్ ఎనీ హెల్ప్. ఈ దుంపలు ఉడకబెట్టి పీకుతూ ఉంది. మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చి తలుపు కొట్టింది. పక్కింట్లో పని మనిషి, ఏమో మీ ఇంట్లో పని మనిషి రాలేదు కదా, మీకు నేను ఏమైనా సాయం చేయాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. అవర్ నైబర్ హ్యాడ్ గాన్ అవుట్ ఫర్ ఎ డే అండ్ షీ వాజ్ ఫ్రీ. ఏమైందట, ఆ పక్కింటి ఆవిడ ఎక్కడో ఊరు పోయిందట. ఈ పని మనిషి వచ్చి అయ్యో తాళం వేసుకున్న అమ్మగారు ఫోన్లే పక్కింటికి వెళదామని వచ్చిందట. అందుకని ఆవిడ సాయం చేయడానికి. ఆన్ హిజ్ ఓన్ కేమ్ అండ్ ఆఫర్డ్ హెల్ప్. మగవాడు, అతను వచ్చిన పనివాడు, వాడు కూడా తనంతట తనే వచ్చి సాయం చేశాడు. సో హీ వాజ్ అగైన్ బాబా సెంట్. బాబాయే పంపించాడు అతన్ని కూడా. అండ్ ఏ బిగ్ హెల్ప్, చాలా పని చేసేసాడు అతను వచ్చి టక 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 టక. ఎగ్జాక్ట్లీ ఎట్ ద టైమ్ స్పెసిఫైడ్ బై బాబా షీ మేనేజ్డ్ టు కుక్ అండ్ ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ చాంజీ కేమ్ అండ్ టుక్ ద ఐటమ్స్. బాబా ఏ టైంకి 7:30 అని చెప్పాడు అనుకోండి, 7:30కి అంత రెడీ అయిపోయి ప్యాక్ చేసి పెట్టేసింది ఈవిడ. తక్కువని చాంజీ వచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు. సో లుకింగ్ బ్యాక్, Dhun was always felt amazed at how she managed to accomplish such a difficult task within the time limit Baba had imposed on her. ఎప్పుడు ఈవిడ ఆ సంఘటన తలుచుకొని ఒక్కదాన్ని 30 మందికి ఎలా ఉండేశాను ఆ నిర్దేశించిన సమయం లోపల అని ఆశ్చర్యపోతూ ఉండేది ఆవిడ. రిఫ్లెక్టింగ్ ఓవర్ ఇట్, షీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ బాబా అలోన్ డిడ్ ఎవ్రీథింగ్. అది జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడల్లా ఆవిడ విశ్వాసం ఏమిటంటే సర్వస్వము బాబాయే చేశాడు, నేను చేసింది ఏమీ లేదు, మొత్తం అంతా ఏది దుంపలు కొన్నది, దుంపలు ఉడకబెట్టింది, దుంపలు ఒలిచింది, మిగిలినవి చేసింది ఆ పని మనిషి ద్వారా, అది కూడా సర్వము బాబాదాయే చేసుకున్నాడు ఆయన. యాజ్ ది మండలి వుడ్ ఆఫెన్ సే, అందుకే మండలి వాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు వాళ్ళు, హీ అలోన్ ఈజ్, ఉన్నది తండ్రి ఒక్కడే. సో దెర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ హిమ్. ఆయన పక్కన ఆయన మినహాయిస్తే ఇంకెవడు లేడు, అసలు ఉన్నది ఆయన ఒక్కడే. సో హీ అలోన్ ఈజ్ ద డూయర్ ఆఫ్ ఆల్ యాక్షన్స్. అంచేత ఉన్నదే ఆయనైనప్పుడు ఇంకెవడుంటాడు చేసేవాడు, ఆయనే ఉంటాడు చేసేవాడు.